విజయశాంతి విడాకుల పేపర్ చించిన తర్వాత దుర్గ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆడదానికి 3 ముళ్ళు పడ్డ తర్వాత ఇక జీవితం అంతా మెట్టినింట్లే ఉండాలి. అందుకే నేను నిర్ణయించుకున్నాను. ఇక నుంచెల్లి నేను ఉండాల్సింది పుట్టినింట్లో కాదు, మెట్టినింట్లో. ఆడదానికి కావాల్సింది మంగళసూత్రాలతో పాటుగా మెట్టినీళ్ళు బాగోగులక. అలా అని చెప్పేసి నేను నిర్ణయించుకొని ఇంట్లో అడుగు పెట్టడానికి వచ్చాను. పిచ్చిగాని పట్టిందానే నీకు? పిచ్చి కాదక్క, నిజాలు కొన్ని తెలుసుకున్నాను అని చెప్పేసి ఈ విధంగా వెంటనే చిరంజీవి చేయి పట్టుకొని ఇంట్లో కుడికాలు లోపల పెట్టడానికి వెళ్తుండగా వెంటనే అదే సమయానికి అందరూ సంతోషంతో, అమ్మ విజయశాంతి, కుడికాలు లోపల పెట్టి రామ్మ, నీ చేత్తో దీపం కూడా ముట్టియాలే అని చెప్పేసి చిరంజీవి అత్త అంటుంది. సరే అండి అని చెప్పేసి లోపలికి వచ్చి తన చేతులతో దీపారాధన చేస్తుంది. ఈ విధంగా చేసేసరికి దుర్గా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా జరుగుతుంది? అసలు ఎలాగైనా వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి ఇక వాడి జీవితం మీద దెబ్బ కొట్టాలనుకుంటే ఇదేంటి ఇలా చేసిందేంటి అని చెప్పేసి మనసులో అనుకుంటుండగా ఈలోపు దుర్గా భర్త ఈ విధంగా అంటాడు. చూసా కదా, నీ చెల్లి జీవితాన్ని నా తమ్ముడు దగ్గర నుంచి దూరం చేసి విడాకుల పేపర్ పట్టుకొని వచ్చావు. ఏమైంది? నీ చెల్లికి కనీసమైన ఆలోచించి ఇంటి పరువు పోకుండా కాపాడుకోవాలని చెప్పేసి ఇంట్లో అడుగు పెట్ట ముందుకే ఈ కుటుంబం గురించి ఆలోచించింది. కానీ నువ్వు మాత్రం నీ స్వార్థానికి పోయి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఎలాగైనా సంతోషపడాలని నువ్వు అనుకున్నావు. నీకు నీ చెల్లకు ఎంత తేడా ఉంది అని చెప్పేసి కోపంగాని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు వెంటనే దీపారాధన చేసిన తర్వాత అందరికీ ఇక వాళ్ళ కాళ్ళ మొక్కుతూ ఆశీర్వాదన తీసుకుంటూ ఉంటుంది. కలకాల చల్లగా ఉండమ్మా, నువ్వు ఈ ఇంటికి అర్థం చేసుకుంటావా అనుకుంటాడు. అంతేకాదమ్మా, ఈ ఇంటి బాగోగులు ప్రతి ఒక్కటి ఇక నువ్వే చూసుండాలి అని చెప్పేసి ఈ విధంగా చిరంజీవి అత్త అంటుంది. దుర్గ కోపంగా చూస్తుంది. కొంతమందికి కొన్ని చెప్పినా అర్థం కాదులే, కానీ ఈ పారు మాత్రం మా చిరంజీవికి ఇక దొరికిన భార్య సానా అదృష్టమంతురాలు, మా ఇంటికి లచ్చిందేవి అని చెప్పేసి ఈ విధంగా అన్న మాటలకు దుర్గ కోపంగా, నువ్వు అనుకుంటున్న ఆ లచ్చిందేవి ఆ కాపురంలో చిచ్చు పెట్టి ఎలాగైనా భార్య భర్తను విడగొట్టేదాకా నేను ఎలా వదిలిపెడతాను? నా అన్నం చంపిన చిరంజీవి మీద పగ ఎలా తీర్చుకోకుండా ఉంటాను? ఖచ్చితంగా తీర్చుకుంటాను, వదిలిపెట్టను అని చెప్పేసి కోపంగా అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఈలోపు తన చేత్తో వంట చేస్తానని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి తన చేత్తో వంట చేస్తుండగా చిరంజీవి కిచెన్లోకి వస్తాడు. అసలు నువ్వు ఇట్ట ఒప్పుకుంటావని అనుకోలేదమ్మి, ఇట్టెట్ట ఒప్పుకున్నావు అని విధంగా అంటుండగా కొన్ని విషయాలు ఆలస్యంగా తెలుసుకున్నాను. అలా అని చెప్పేసి నువ్వు అనుకోకుండా నా మెల్లో 3 ముళ్ళు వేశావో కావాలని వేశావో నాకు తెలియదు, కానీ ఇక నుంచెల్లి నువ్వు నా భర్త అని చెప్పేసి ఇంట్లో అడుగు పెట్టాను. అయినా నేను కుటుంబం కోసం అని చెప్పేసి ఆలోచించి ఇంట్లో అడుగు పెట్టాను. ఎందుకంటే మా అక్కను ఇంటి కోడలు చేసుకున్నారు, ఇంటి కోడలు చేసుకున్న మీరు మీ ఇంటి పరువు పోవద్దని చెప్పేసి ఆలోచించాను. అయినా ఎట్టా అమ్మి, నువ్వు ఇట్టా నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక మంచిగా ఆలోచించి నీ జీవితాన్ని కాపాడాలని చెప్పేసి నీ మెల్లో 3 ముళ్ళు వేశాను, కానీ వేరే ఉద్దేశించి కాదమ్మి. ఆ రోజు వాడికి పెళ్ళయింది, వాడి నిజస్వరూపం బయట పెట్టాలనుకున్నాను, కానీ వాడు వాళ్ళ భార్యను కిడ్నాప్ చేశారు. ఏం చేయనో అర్థం కాకుండానే నేను ఇదంతా చేశానమ్మి. అంతేకాని నీ మీద ఇష్టంతో కాదు, నిన్ను ఏదో నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కాదమ్మి అని విధంగా చెప్పేసరికి ఏమంటున్నావు? అవును, ఆ రోజు వాడు నీ మెల్లో 3 ముళ్ళు వేస్తే నీ జీవితం ఏదో జరిగేది. వాడు మంచోడు కాదని, వాడికి ఆల్రెడీ పెళ్ళైందని సాక్ష్యాలు పట్టుకొచ్చే సాయములను వాడు వాళ్ళ భార్యను కిడ్నాప్ చేసినాడు. వాళ్ళ భార్య నా దోస్తే, కానీ ఏదో ఒక రోజు ఆ నిజం కూడా నీకు బయటపడుతుంది, ఆ రోజు కూడా నీకు అర్థమవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నానమ్మి అని చెప్పేసి చిరంజీవి అంటాడు. ఈలోపు అలా అని వెళ్ళిపోతాడు. ఈలోపు చిరంజీవి అత్త లోపలికి వస్తుంది. చాలా మంచిందమ్మి, నీ మంచి నిర్ణయానికి నిజం చెప్పాలంటే ఈ ఇంటి కోడలి అయ్యే అర్హత నీకే ఉందని ఇప్పుడు నమ్ముతున్నానమ్మి. ఏదన్నా కోపతాపాలు ఉంటే మనసులో పెట్టుకోకమ్మి అని అంటుండగా, అయ్యో నేను అలా ఎందుకు అనుకుంటానని, ఎందుకంటే నా అల్లుడు చాలా బాధపడుతూ ఉండాడు. ఇక ఎవరిని మోసం చేయడమ్మి, వాడు అర్థం చేసుకున్నట్ట, కానీ వాడు బాధపడ్డా మంచిదే, కానీ ఇంకొకరిని బాధ పెట్టడమ్మి, అది నువ్వు గమనిస్తే చాలు, ఇంకేం కోరుకోవట్లేదమ్మి. అయినా మీ అక్కకైనా కనీసం బుద్ధి చెప్పేయమ్మి, ఎందుకంటే కుటుంబాన్ని ముక్కలు చేస్తే తనకేమొస్తుంది? ఈరోజు మీరు విడాకులు తీసుకుంటే నీ జీవితమే కదా ఇలా అయ్యేది. అందుకే చాలా మంచి నిర్ణయం తీసుకొని ఇంటి కోడలుగా అడుగుపెట్టావు, చాలా సంతోషంగా ఉందమ్మి అని ఈ విధంగా అనేసరికి అందరికీ పాయసం చేసుకొని హాల్లోకి వస్తుంది విజయశాంతి. అలా తిన్న తర్వాత అందరూ సంతోషంతో చాలా బాగుందమ్మి అని చెప్పేసి ఇక వెంటనే విజయశాంతిని మెచ్చుకుంటగా దుర్గ కోపంగా చూస్తుంది. వీళ్ళ మధ్యలో ఎడబాటు ఎంత దూరంగా పెరుగుతుందో అనేది
అప్కమింగ్లో అప్లోడ్ చేస్తే మిస్ కాకుండా చూడండి.